నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనువర్షిని బ్లాగ్స్. అనువర్షిని బ్లాగ్స్లో ఈరోజు మా అమ్మమ్మ చేసే ఆవకాయ పచ్చడి అనమాట. ఏంటిది, ఎలా అందరు చేస్తారు అనుకో, కానీ ఏంటంటే మా అమ్మమ్మ చేసేది ఎట్లుంటుంది ఏంటంటే కొంతమందికి కొన్ని రకాలుగా చేస్తుంటారు కదా. అదేంటో మా అమ్మమ్మ ఎలా చేస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం అనమాట. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్. అమ్మ ఈరోజు ఏంటిది, ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. కారం కొలిచి పోస్తాం, ఉప్పు కొలిచి పోస్తాం, పసుపు, ఆవపొడి, అల్లం ఎల్లిగడ్డ, ఇంకేముంది పసుపు ఇవన్నీ కొలిచి పోసుకుంటాం. సమానంగా ఏమేమి ఉన్నాయి అనేది కూడా కొలిచి పోసుకోవాలన్నమాట. నీకు ఈ ఆవకాయ పచ్చడి ఎవరు నేర్పించదమ్మా? నాకా మా అమ్మ. చూసినా వాళ్ళ అమ్మ తర్వాత మా అమ్మ తర్వాత అమ్మ ఈమె చేస్తుంది అనమాట. మీరు అనుకుంటుండొచ్చు అమ్మ అమ్మ అనేది పిలుస్తుంది అనేది. దీని స్టోరీ అలా ఉందనమాట. దానికి కూడా ఒక వీడియో చేసి చెప్తాను. ఇప్పుడు సమానంగా డబ్బా అంటే ఇప్పుడు ఇవి ఎన్ని కాయలు ఉన్నాయమ్మా? 130 కాయలు. 130 కాయలు అనమాట. ఇవి అన్నీ నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టినాక అవి బయటికి తీసి మంచిగా తూడ్చి కొట్టినాక మళ్ళీ తూడ్చి పెట్టిన కాయలు అనమాట. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు డబ్బాతోటి ఇన్ని కాయలకి ఎంత అనేది అమ్మకి బాగా వాళ్ళ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ క్వాంటిటీ అనేది తెలిసిపోతున్నాడు. స్పైసీనెస్ ఎలా తినాలి ఏందనేది కూడా తెలిసిపోతుంది అనమాట. పోసిందన్నమాట. అంటే 5 కిలోలు పట్టినట్టు. ఆవపిండి ఎంత పోస్తామా? ఆవపిండి డబ్బన్నర ఆవపిండి. వీళ్ళు ఎట్లా కొలతలతో చేస్తారు కానీ కరెక్ట్ డబ్బన్నర అంటే డబ్బన్నరనే వచ్చింది ఇది. ఇప్పుడు కారం అన్ని డబ్బలు పట్టింది కదా. ఇప్పుడు ఉప్పు ఎంత వేయాలి? 2 డబ్బాలు కావాలి. అంటే 2 డబ్బాలతో అంటే 5 డబ్బాలు కదా, దానికి సగం అనమాట. 2 కిలోన్నర అనమాట. పసుపు ఎంత వేస్తాం? మామూలుగా వేసుకోవాలి, కలర్ తగ్గట్టు. అంటే కొంతమంది కొంచెం తింటారు కదా అట్లా అన్నట్టు 2 పిడికిలు ఎట్లా అంటే పిడికిలతో పాటు వేస్తున్నాను మనం. నేను అది తెలిసి అది ఒక 1/4 కిలో దాకా ఉంటుండొచ్చు పసుపు. ఇప్పుడు వచ్చేమో ఇప్పుడు ఈ ఎల్లిపాయలు అన్నీ తీసి పెట్టుకున్నారు కదా, ఈ ఎల్లిపాయలు అనేది 3 పావు కిలోలు అంటే ఎల్లిపాయలు అంటే ½ కిలో మీద 1/4 కిలో అన్నీ ఇప్పుడు అన్నీ కలిపేసుకోవాలి. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయిందనమాట. అక్కడ అందులో మెంతుల పొడి ఒక చిన్న బాల్ నిండా కూడా ఒక 1/4 కిలో వరకు ఆ మెంతులు అనేది పౌడర్ చేసి వేసిందనమాట. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఏంటంటే అందరు చేతులు పెడితే టేస్ట్ కాదు, ఒక్కరే పెట్టాలి లేదంటే 2 పెట్టాలి. అందరు చేతి పెడితే మాత్రం అది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట. అమ్మ చేతింది కదా, అమ్మ చేసినట్టే బాగుంటుంది అని చెప్పేసి ఆమెతో అన్ని చేయిస్తాం. మా పిల్లలు చిన్నప్పటి నుంచి పెడుతుంది. అట్లా అంటే దగ్గర 45 ఇయర్స్ అండి. 45 ఇయర్స్ నుంచి పెడుతుంది అనమాట. అంటే ఇక అప్పట్లో ఏజ్ చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు అనమాట. ఇక అప్పటి నుంచి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మమ్మీ అందరు వీళ్ళ కాండం చాలా పెద్దదనమాట. వీళ్ళ అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా అమ్మ వాళ్ళ సైడ్ అయినా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట వీళ్ళది. నీకు ఎంతమంది పిల్లలు చెప్పు? లేదా నాకు 4 పిల్లలు. 3 బిడ్డలు, 1 కొడుకు. పిల్లలు కూడా అయ్యారు అందరికి. ఇది యాక్చువల్లీ పల్లి నూనె అనమాట. మనం ఆవకాయ పెట్టడానికి యాక్చువల్లీ పల్లి నూనెని యూజ్ చేస్తాం అనమాట. ఆల్రెడీ పల్లి నూనె వేడి చేసి దీంట్లో ఆవాలు, జీలకర్ర అండ్ దాంతోపాటు వెండి మిరపకాయలు ఆల్రెడీ ఇది వేడి చేసి చల్లార్చి పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే ఇది ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు చల్లారి మీద ఇది తీసి మా అమ్మమ్మలు కూడా ఒక లవ్ స్టోరీ ఉంది, అదొక వీడియోలో పెడతా పక్క. మా అమ్మమ్మ మా తాతయ్య ఎలా పెళ్లి చేసుకున్నారు ఏందనేది కూడా ఒక వీడియోలో నేను పక్క కంపల్సరీ పెడతాను అనమాట. చాలా తీసుకొచ్చుకున్నాను అనమాట వాళ్ళ బావ సొంతం
మేన బాగా అవుతాడు అనమాట. అలా బాగా తెచ్చుకుంటా అనమాట. సో ఆ వీడియోని అయితే పక్కా పెడతా. ఆ వీడియో వస్తుంది చూడుర్రి, మస్తు ఫన్నీగా ఉంటుంది వీడియో. అమ్మ మళ్ళీ మీరు అక్క చెల్లెలు ఎంతమంది, అన్నదమ్ములు ఎంతమంది, నీకు ఇష్టమైన ఫేవరెట్ తమ్ముడు ఎవరో నాకు చెప్పు ఇప్పుడు. సీను ఆ, సీను శంకరయ్య శ్రీను శంకరయ్య గట. ఈయనండి తాతయ్య గారు కంపల్సరీ చూస్తారు ఈ వీడియో. పిల్లాలి అంతేనా? మళ్ళీ వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డలు ఎవరు ఇష్టం ఉండదా? అలా కొడుకులు ఇష్టం. సీన్ తాత వాళ్ళ పిల్లలు ఇద్దరు. వాళ్ళ దాంట్లో ఆ పిల్లల దాంట్లో ఎవరెవరు ఇష్టం చెప్పు. శివగాడు, ఇంకా మలేషగాడు, సుషా మలేష్ బాబాయ్కి శివ బాబాయ్కి ఇది అంకితం అనమాట. ఎవరు ఇష్టం అంటే వీళ్ళిద్దరే ఇష్టం అని చెప్తుంది. చూసుకోరి సీన్ తాత మీ పిల్లల్ని జరి వీడియో చూపి. ఎవరు చెప్పు. అనూష. సరే మమ్మరాళ్ళు దాన్ని ఏంటంటే ఈ ముక్కలన్నీ కలిపి ఇదంతా పేస్ట్ కలిపినాక ఈ ముక్కలన్నీ వేయాలన్నమాట. కలిపి పెట్టారు. అంతే. నీళ్ళు ఎందుకు కలపాలి? దాని టిప్ ఏంది చెప్పు. నీళ్ళు ఎందుకు కలుపుతారు? చాలా మంది నీళ్ళు కలపరు. నీళ్ళు కలిపితేనే మంచి గట్టిగా ఉంటుంది. నీళ్ళు కలపకపోతే మెత్తగా అవుతుంది. కుంటు వాసన ఏదో వస్తుంది. ఇనండి గైస్, చాలా మంది ఏంటంటే ఉట్టి ఆయిల్లోనే కలిపి పెడతారు కదా. దీంట్లో చిన్న టిప్ అనమాట. ఇప్పుడు మనం ఈ పీస్ అనేది గట్టిగా ఉండి ఇప్పుడు ఎలా ఉందో అలా లాస్ట్ 1 year వరకు ఉండాలి కదా ఈ పచ్చడి. అయితే దాంట్లో ఉట్టి ఆయిల్ తోట పెడతారు అనమాట. అట్లా ఆయిల్ తోట పెడితే ఏంటంటే కుంటు స్మెల్, ఆయిల్ స్మెల్, ముక్క అనేది నల్లబడిపోతుంది అనమాట. అట్లా కాకుండా గట్టిగా ఉండాలి, మంచిగా ఉండాలి అంటే మాత్రం సంవత్సరం దాకా కరెక్ట్ ఇప్పుడు ఎట్లా పెట్టినా అప్పటిదాకా అట్లనే ఉండాలి అంటే మాత్రం కొన్ని వాటర్, అంటే 1 చెంబు నిండనా 1 లీటర్ వాటర్, 1 లీటర్ వాటర్ అనేది అందులో పోసి కలుపుకొని మా అమ్మమ్మ చేసిన ఆవకాయ పచ్చడి ఎలా ఉందనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చిన్న చిన్న టిప్స్ కూడా మీకు యూజ్ అవుతాయి కాబట్టి మేము ఇలా తీస్తున్నాం అనమాట. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బాయ్ బాయ్. బాయ్.